అందరికీ నమస్తే. విజన్ అండ్ ఫౌండేషన్కి స్వాగతం. చాలా సంతోషం, ఎందుకంటే మేము పెట్టిన వీడియోని ఒక ముసలామె తప్పిపోయి 1 వీక్ అయింది. ఆమె తప్పిపోయిన మనిషిని పోలీసు వాళ్ళు ఆ రోజు నైట్ 12 గంటలకి తీసుకొచ్చారు మన ఆశ్రమానికి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా చాలా ఎంక్వైరీ చేశారు, కానీ ఆమె అడ్రస్ ఎవరికి మనకు తెలియలేదు. మన యూట్యూబ్ ఛానల్లో పెట్టిన తర్వాత దమ్మాయిగూడలో ఉంటుందని తెలిసి చాలామంది మనకు ఫోన్ చేసి, అలాగే వాళ్ళ మనవడ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఈరోజు మన జవనార్ పిఎస్కి వెళ్ళి, సరే ఇలా మన ఓల్డేజ్ హోమ్లో మా నాన్నమ్మ ఉన్నది, కొద్దిగా మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అంటే జవనార్ పిఎస్ రాములు సార్ ఎస్ఐ గారు హెడ్ కానిస్టేబుల్ని పంపించి వాళ్ళు ఈరోజు మన ఆశ్రమం మన ద్వారా ఆమెని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. చాలా సంతోషం ఏంటంటే మనం పెట్టిన వీడియోని ప్రతి ఒక్కరు కూడా మీరు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. అలాగే ఇంకొక ఆమె కూడా తుకారం గేటు లాలాగూడలో ఉంటుందని చెప్పేసి ఆమె చెప్తా ఉంది. పోలీసు వాళ్ళు తీసుకొచ్చి 15 డేస్ అవుతుంది. ఆమె గురించి మళ్ళీ మేము వీడియో పెడుతున్నాము. ఒకవేళ ఆమె అడ్రస్ మీకు ఏమైనా తెలుసుంటే కనుక దయచేసి కింద స్క్రోలింగ్లో నా నెంబర్ ఇస్తాను, దయచేసి మీరు కాల్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు ప్రతి ఒక్కరు కూడా ఇలాగ ఆదరిస్తూ ఉండండి. చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. నమస్తే అందరికీ. నమస్తే. విజన్ ఇండియా ఫౌండేషన్కి స్వాగతం. మన జవనార్ పిఎస్ పెట్రోల్ వెహికల్లో ఒక 1 వీక్ బ్యాక్ అమ్మని తీసుకొచ్చారు నైట్ ఎంత 12:30 1 గంట అవుతుంది. రోడ్డు మీద ఉంటే పాప మన జవనార్ పిఎస్ వాళ్ళు, ఎందుకంటే ప్రతిసారి నైట్లో ఇక్కడ జవనార్ పిఎస్ మొత్తం ఇక్కడ ఎక్కడైనా సరే కుసా కూడా ఎక్కడ అమ్మాయి కూడా ఎవరినా కూడా మన పెట్రోల్ వెహికల్ కానీ మన జవనార్ పిఎస్ వాళ్ళు మన ఆశ్రమానికి చాలా మంది ఓల్డేజ్ హోమ్ తీసుకొస్తున్నారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అలాగే 1 వీక్ అయింది అమ్మ మిస్ అయ్యి. మన పిఎస్ వాళ్ళు చాలా చెక్ చేశారు, కానీ ఎక్కడ దొరకలేదు. మన యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేసాం. అప్డేట్ చేసిన తర్వాత చాలా మంది గ్రూప్లో స్ప్రెడ్ చేసి ఇలా ఫ్యామిలీకి చేరిలాగా జరిగింది. మీ పేరు ఏం పేరు? శివప్రసాద్. ఓకే. ఏమవుతారు నీకు? ఏమవుతారు గుర్తుపెడతావా? అట్లా కాదు, నువ్వు గుర్తుపెడతావా? ఈయన ఎవరు? నీ బిడ్డనా? సరే, ఇప్పుడు వెళ్తావు కదా, ఇప్పుడు మీ బిడ్డ దగ్గరికి వెళ్తావు కదా. సార్ మీ పేరు ఏంటి? అవినాష్ గారు. ఒకసారి చెప్పండి సార్, మీరు ఏదైనా ఏమన్నా ఇబ్బంది ఉన్నా మాకు చెప్పండి, ఏమైనా కూడా నీకు ఏదైనా ఇబ్బంది అయినా కూడా ఇక్కడికి వచ్చే నైట్లు ఏడకి పోవద్దు. ఇది తినగా నీ పెద్ద కొడుకు ఇల్లు అనుకో, తిన్నగా ఇక్కడికి వచ్చేసి ఓకేనా. మీరైతే చక్కగా చూసుకోవాలండి. ఎందుకంటే ఈ వయసులో ఉండడమే అలా దేవుడి కొద్దిగా ఆరోగ్యం ఇచ్చిండు. 2 ముద్దలు అన్నం పెట్టడానికి ఏమైంది? ఇప్పుడు 1 వీక్ అయ్యింది. ఏడుస్తూ ఉంటుంది. నిన్ను వచ్చినా కూడా ఫోన్ అంటుంది, నాతో ఏముంది ఎలానో కొట్టారంటుంది. దయచేసి అలాగైతే చేయొద్దు ప్లీజ్. ఈసారి కానీ ఏదన్నా కానీ ఆమె కానీ కొట్టాక చేసి కనుక పిఎస్ వాళ్ళే మరి యాక్షన్ తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు.